పొలిటికల్ లీడర్లకు పదవి గండాన్ని మించిన తన్లాట తలనొప్పి ఇంకోటి ఉండదు. పదవికి పిండం పెట్టే గడియలు దగ్గర పడుతున్నాయంటే పులి పంజాగోర్లను కత్తిరించినట్టే అవుతుంది. కూరల్లేని సింహం ఊరంతా తిరిగినా భయపడని కథ అవుతుంది. అచ్చంగా అసొంటి సిచ్యువేషన్ ఒకటి సిచ్చు పెడుతున్నాయట తెలంగాణ పువ్వు గుర్తు పార్టీ లీడర్ కమ్ సెంటర్ మంత్రి బండి సంజయ్ ముచ్చట్ల. కేంద్ర మంత్రి వర్గాన్ని మార్చబోతున్నారనే గుసగుసలతో పాటు బండికి పదవి గండం సుడిగుండమై వాయుగుండమై తీరం దాటబోతున్నదట. పదవిలుంటే పనిచేయాలి, ఆ పదవికే వన్నదేవాలి. అసొంటోళ్ళకే పదవి ఇస్తే ఏమన్నా ఫాయిదా ఉంటది పార్టీకి. కానీ తెలంగాణ నుంచి బండి సంజయ్కి ఆ పదవి గురించి ఓనమాలు కూడా తెలుస్తలేదు అంటుర్రు. అందుకే పాలియన్ బర్రెకు గడ్డిగాసం దండుగా అన్నట్టు పదవులను వీకేసే ఆలోచన చేస్తున్నారనే వార్తలు అయితే తండిగా సోషల్ మీడియాలో చెరువు గండి కొట్టినట్టే వాడుతున్నాయి. ఎంత తోపు లీడర్ అయినా ఇల్లును చక్కదిద్దుకుంటేనే కదా దేశాన్ని చక్కటి మార్గంలో నడుపుతాడు. ఇంట గెలుస్తేనే రచ్చ గెలవచ్చు. కానీ కుటుంబంలో ఉన్నోళ్ళే పదవిని పతాలను కూలగొట్టే పనులు చేస్తున్నారని రందికి తలకాయ పట్టుకొని తెగదనలాడుతున్నాడట పాపం బండి సంజయ్ సారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనే ముచ్చట చెవుల వడ్డా పేపర్లు గానొచ్చిన గుండెల్లో గుబులు గుడుతున్నదట. అదొక్కటి జాలదన్నట్టు విశ్లేషణలు వివరణలని కొంతమంది పింక్ స్లిప్ తప్పదన్నట్టు చెప్తుండే వరకల్లా ఏసీలో కూర్చున్న చల్ల చెమటలు పడుతున్నాయట. పాపం కదా. అయినా వాళ్ళు వీళ్ళనే ముచ్చట్లు ఊహలు ఉత్త ముచ్చట్ల కంటే ఇంకో 2-3 రోజులలో పదవి ఉండేది ఊడేది తెలిసిపోతుంది. అంతగానం పరిచయం అయ్యే పనేం లేదన్నట్టు ఇంకొంతమంది గుసగుసలు పెడుతున్నారట. ఏం జరుగుతుందో ఏమో గాని పుకార్లు మాత్రం కారును ఆరోగ్యాలు లేచి 150 స్పీడ్తో ఉరికిచ్చినట్టు ఉరుకుతున్నాయి.